సిద్ధు జొన్నలగడ్డ మనోడు డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ అయితే సంపాదించుకున్నాడు. డీజే టిల్లు 2 కూడా ఆ రేంజ్లోనే హిట్ అయింది. 2 బ్లాక్ బస్టర్ సినిమాలు పడిన తర్వాత నెక్స్ట్ సినిమా ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. దాన్ని మించి ఉండాలనే ఆడియన్స్ అందరూ కోరుకుంటారు. ఈరోజైతే ఈ సినిమా రిలీజ్ అయిపోయింది, జాక్. ఎందుకు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే ముందుగా కథ కోసం మాట్లాడుకుంటే జాక్ మనోడైతే చిన్నప్పటి నుంచి చాలా డిఫరెంట్గా పెరుగుతాడు. అలాగే పెరిగిన తర్వాత కూడా ఏ ఉద్యోగం చేయాలో మనోడికైతే ఒక క్లారిటీ కూడా ఉండదు. అందరిలా రొటీన్గా కాకుండా భిన్నంగా ఉండాలని అయితే ఆలోచిస్తాడు. ఆ తరుణంలోనే మనోడైతే రా ఏజెంట్ అవ్వాలని అయితే కోరుకుంటాడు. ఇంటర్వ్యూకి కూడా సెలెక్ట్ అవుతాడు. కాకపోతే దానికంటే ముందే మనోడు జాయిన్ అవ్వడానికి ముందు వాళ్ళైతే ఒక టెర్రరిస్ట్ ఏజెంట్ని పట్టుకోవాలనుకుంటారు. ఆ టీంని మనోడు ఎవరైతే రా టీం ఉన్నారో వాళ్ళకంటే ముందే పట్టుకోవాలనుకుంటాడు. ఈ పట్టుకోవాలనుకున్న తరుణంలో మనోడైతే ఆ టీంని ఛేదించాడా లేదా అసలైన రా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముందు పట్టుకున్నారా, ఇది కథ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. అయితే ఈ సినిమాలో పాజిటివ్స్ కోసం మాట్లాడుకుంటే మన సిద్ధు పర్ఫార్మెన్సే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టిల్లు 1, టిల్లు 2లో మనోడు ఎలా నవ్వించాడో ఈ సినిమాలో కూడా అలానే నవ్విస్తాడు. అక్కడక్కడ మనం ఏదైనా నవ్వుకుంటున్నాం అలాంటి సీన్లు ఉన్నాయంటే ఈ సినిమాలో మనోడు నవ్వించినవన్నీ చెప్పుకోవచ్చు. అవి ఈ సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్గా చెప్పుకోవచ్చు. 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన తర్వాత 3వ సినిమా కూడా అంత ఎనర్జెటిక్గా చేయాలనుకున్నాడేమో. మనోడైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎరగదీసాడు. అలాగే డ్యాన్సులు కూడా బాగానే చేశాడు ఈ సినిమాలో. దాంతోపాటు అక్కడక్కడ వచ్చే కొన్ని హై మూమెంట్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. ఇవి పాజిటివ్స్ కింద చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. ఆ తర్వాత నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే మ్యూజిక్ కూడా అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఏకంగా 3 మ్యూజిక్ డైరెక్టర్లు తీసుకున్నారు. ఏ ఒక్కడో కూడా గుర్తుండిపోయి బీజిఎం కాదు కదా, కనీసం సరైన సాంగ్స్ కూడా ఇవ్వలేదు. సాంగ్స్ బీజిఎం అయితే పెద్ద మైనస్గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఓకే పర్లేదు, మంచి డీసెంట్ సినిమా చూస్తున్నాం మనం వాచ్ఫుల్ అనుకునే టైంలో సెకండ్ హాఫ్ అయితే చాలా రొటీన్గా సాగిపోద్ది. ఇలాంటి సినిమాలు మనం చాలానే చూసాం కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటే బాగుండేది. దానికి తోడు ఒక సీరియస్ టాపిక్ తీసుకొని మనోడు సిల్లీ ట్రీట్మెంట్ ఇద్దాం అనుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఇతను తీసుకున్న టాపిక్ అయితే సీరియస్, కానీ ఈ రెండిట్లకైతే నాన్ సింక్ అయింది. దానివల్ల సెకండ్ హాఫ్ అంతగా అయితే సెట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ మీద కూడా ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేస్తుంటే రిజల్ట్ వేరేలా ఉండేది. అసలు బొమ్మరిల్లు భాస్కర్ అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. చాలా రోజుల తర్వాత ఆయన ఒక మంచి సినిమాతో వస్తున్నాడని అనుకున్నారు. కాకపోతే మనం అనుకున్నది ఏది జరగలేదు. ఇక్కడైతే ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుని వెళ్తే ఈ సినిమా డెఫినెట్గా అయితే డిసప్పాయింట్ చేస్తుంది. ఒక యావరేజ్ సినిమాగానే అనిపించింది నాకైతే, అంత గొప్పగా ఏం అనిపించలేదు. లవ్ స్టోరీ జోనర్లు బాగా తీస్తాడని పేరున్న మన బొమ్మరిల్లు భాస్కర్ అయితే ఆ మధ్య ఒంగోలు గతి సినిమా తీసి తనకి సెట్ అవ్వలేని జోనర్ తీసి ఎలా అయితే ఇబ్బంది పడ్డాడో, ఆ తర్వాత ఇప్పుడు జాక్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్లో ఉంది. ఎందుకంటే ఈ జోనర్ అయితే తనది కాదు, కానీ ఏదో ట్రై చేశాడు, బట్ వర్కౌట్ అవ్వలేదు. నిజంగా ఈయన లవ్ స్టోరీలు తీస్తేనే చాలా బాగుంటాయి, ఇటువంటివి అయితే సెట్ అవ్వలేదు. సినిమా చూడడానికి మనకి ఏదైనా రీజన్ ఉందంటే అది ఓన్లీ సిద్ధు అనే చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆమె వచ్చిన ప్రతిసారి ఏదో బలవంతంగా ఇరికించారన్న ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప అసలు సెట్ అవ్వలేదు ఆ క్యారెక్టర్ అయితే. సినిమా చూస్తే చాలామందికి ఇదే ఫీలింగ్ కలుగుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల్లో హీరోయిన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రతి సినిమాలో, బట్ ఈ సినిమాలో అయితే ఆ రేంజ్ అయితే ఏమీ లేదు. అసలు ఇంపాక్ట్ క్యారెక్టరే ఇవ్వలేదు తనకైతే. బేబీ సినిమా తర్వాత వచ్చిన సినిమా అంటే ఏ రేంజ్లో ఉండాలి, కానీ ఈ సినిమా వైష్ణవి చైతన్యకి అయితే అంత పెద్ద పేరు కూడా తీసుకురాదు, ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్ ఏమి ఇవ్వలేదు. ఓవరాల్గా చెప్పుకుంటే ఈ సినిమా అయితే ఒక యావరేజ్ సినిమా. నాకు తెలిసి సిద్ధు జొన్నలగడ్డ కొంచెం కామెడీ కోసం అయితే ఏదో ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతున్నారో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.